మొత్తానికి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఒప్పందం కంటే ఇద్దరు కూడా మల్లయోధులు ఎదురుపడి కొట్టుకొని రక్తగాయాలై ఎవరికి వారు వెల్లంకలబడ్డారు అనొచ్చు. వెల్లంకలబడ్డవానికి మాటలు ఉండవు, ఒప్పందాలు ఉండవు, సంప్రదింపులు ఉండవు, కాల్పుల విరమణ ఒప్పందాలు అంతకుండవు. ఇద్దరు కదా మొత్తం మీద అమెరికా చెప్పింది, నేను చెప్పాను కదా విన్నారని మళ్ళీ కేఏపాల్లాగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు ట్రంప్. అదే రకంగా మేము వినను పొమ్మంటున్నారు. ఇది జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ కూడా మీరెవరు ఆపడానికి నా యుద్ధం కొనసాగించింది. మొత్తం మీద ఇద్దరు వెల్లెక్కల పడ్డారు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఏమంటున్నాడంటే అసలు నువ్వెవడు ఆపింది, మేమే ఆపుకున్నాం, గెలిచింది మేమే, ఓడిపోయింది నువ్వే అని అమెరికాను హెచ్చరిస్తుంది. యుద్ధంలో నువ్వు కూడా దిగినావు, నీ సంగతి పడతానని హెచ్చరించినాం, మేము క్షేమంగా ఉన్నాం, యురేనియం నిల్వలు ఇప్పటి వరకు ఏం పెద్దగా కాలేదు, సమస్య లేపమంటుంది. ఈ దశలో ఖమైనీ ఉన్నాడా లేడా, అయతుల్లా ఖమైనీ ఉన్నాడా లేడా అనే ఒకటి వస్తున్నది. అంటే ఆయన బంకర్లోకి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నాడో బంకర్ల నుంచి ఇచ్చాడు. కానీ తన తర్వాత ముగ్గురిని తన వారసులుగా ప్రకటిస్తూ తన కొడుకును తన వారసులుగా ప్రకటించకుండా ఇతర ముగ్గురిని ప్రకటించాడు. దానిలో పరమార్థం ఏమిటంటే ఆ బయట ఉన్న ముగ్గురు కూడా ఆయన వారసత్వంగా కొడుకుని ఎంచుకోలేదు, మమ్మల్ని ఎంచుకున్నాడని ధైర్యంగా పోరాడడానికి అని ఒకటి అనుకుంటున్నాను. యుద్ధ వ్యూహం అది. తన కొడుకుని ఎంచుకుంటే మేమెందుకు యుద్ధం చేయాలి, మేమేం చచ్చిపోవాలి, పోతే పోనీయండి ఆయన కొడుకే చచ్చిపోతున్నాడు అనే మాట అంటారు కనుక అనలేదని అనుకుంటున్నాను. అందుకని ఆ ఖమైనీ వారసులను ప్రకటించినా కూడా ఆయన ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. కానీ ఆ ప్రకటనలు చేస్తున్నాడు. ఏమనంటే ట్రంప్ చెప్తే వినలేదు, ఇంత కింద తీర్చుకుంటాం, సమస్య లేదు, మా యురేనియం నిల్వలు సరిగ్గా ఉన్నాయి, మేము దాన్ని దాచిపెట్టుకున్నాం అని 400 కిలోల యురేనియం నిల్వలను, అంటే దాదాపు 10 అణుబాంబులు తయారు చేయొచ్చాడు. దాంతో ప్రపంచ నాశనానికి సరిపోతుంది. అటువంటిది మేము దాన్ని తరలించినాం, మీరు ఫోర్డో అణుశక్తి కర్మాగారం మీద చేసింది కదా, దాన్ని ఏం కాలేదు, అప్పటికి మీరు బాంబులు వేసే కన్నా ముందే మేము అక్కడికి తరలించామని ఖమైనీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఖమైనీ కానీ విదేశాంగ మంత్రులు కానీ ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైందంటే ఖమైనీ ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, నీకు అమెరికా బిలాల్ పలికింది కదా, ఖమైనీ నువ్వు ఎక్కడున్నావో తెలుసు, ఏ బొక్కలో దాక్కున్నా నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెంటనే మేము చంపడానికి లేదు, ఇరాన్ ప్రజల మీద దాడులు చేయం, ప్రజలు శత్రువులు కాదు మాకు, నిన్ను కూడా బందీగా పట్టుకుంటాను తప్ప లొంగిపోని కోరతాను తప్ప చేసేది చెప్పమంటున్నారు. ఇప్పటికైనా సరే అణుబాంబు తయారు చేయాలని నువ్వు హామీ ఇస్తావా, ఇవ్వాల్సిన అవసరం ఏముందని గట్టిగా దాన్ని హెచ్చరిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇప్పుడు ఖమైనీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఉంటే కూడా ఏ బొక్కలో దాక్కున్నాడు, ఏ మన కింద బంకర్లో దాక్కున్నాడు తెలియడం లేదు. చాలా వరకు బాగా నష్టం జరిగింది, మీకు తగిన శాస్త్రం జరిగిందని ఇజ్రాయెల్ ఇరాన్ అంటుంది. కాదు మీకే తగిన శాస్త్రం జరిగింది, మీ ఐరన్ డోమ్ను ఛేదించినాం, మీ మీద దాడులు చేసినాం, సమస్య లేదు, మాకంటే ఎక్కువ నష్టం మీకే జరిగిందని ఇరాన్ అంటుంది. ఈ రెండింటి మధ్యన తాను మాత్రం దాడి చేసి మన వెనక్కి పోయి శాంతి వచనాలు పలుకుతూ శాంతి బహుమతి కోసం, ప్రపంచ శాంతి బహుమతి కోసం, నోబెల్ బహుమతి కోసం ప్రయత్నం చేస్తున్న ట్రంప్ నేనే ఆపాను యుద్ధాన్ని అంటున్నాడు. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ముచ్చట, కాస్త మరి మున్నాళ్ళ ముచ్చటగా నిలబడుతుందా, మళ్ళీ యుద్ధం చేసుకుంటారా, దాడులు చేసుకుంటారా, ఇవన్నీ శేష ప్రశ్నలే. మొత్తానికి మాత్రం ఇద్దరికీ నష్టం జరిగిందని అందరికీ తెలుసు. అంటే పోరు నష్టం, పొందు లాభం పొందింది అమెరికా, పోరు నష్టమేమో ఈ రెండు దేశాలకు జరిగింది, ప్రజలకు కూడా జరిగింది. నిజంగా యుద్ధంలో మరణించిన ప్రజలకు అందరూ సానుభూతి వ్యక్తం చేయాలి స్పష్టంగా. అందుకని యుద్ధంలో ఇరు వర్గాలు, ఇరు దేశాల ప్రజలు నష్టపోయినారు. ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తాడు? లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, లక్షల కోట్లు, 1-2 కాదు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? ఈ వినాశనాన్ని కళింగ యుద్ధం తర్వాత శ్మశాన వైరాగ్యం అనుభవించి అశోకుడు బౌద్ధ మతం తీసుకున్నట్టు వీళ్ళకంత జ్ఞానోదయం కడుగుతుందని అనుకుంటలేదు. ఇప్పటికి కూడా మాటలు మించుతున్నారు, ఒకరి మించి ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు తగ్గేది అంటున్నారు. ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం మరొకసారి వచ్చే అవకాశం ఉందా, మరి మళ్ళీ ఒకసారి ఇది కాల్పులు చేసుకుంటారా అనేది వేచి చూద్దాం. మొత్తం మీద మాత్రం ఇందులో ఖమైనీ ఎక్కడున్నాడో ఎవరు పట్టుకోవడం లేదు. చిక్కడు దొరకడు అని అంటాం కదా, చిక్కడు దొరకడు అన్నట్టు ఖమైనీ ఉన్నాడు. చిక్కడు దొరకడు సినిమా వెనకటి వచ్చిండు ఒకటి, అట్లానే చిక్కడు దొరకడు సినిమాకు సరిగ్గా సరిపోయేటట్టు ఇవాళ ఖమైనీ దాపరికం కొనసాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం.